వేణు గారు నమస్తే. నమస్తే సార్. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. రామారావు గారు నమస్తే. బాగున్నారా సార్ అందరూ? బాగున్నాను. ఓకే సార్. ఇది ఏ విలేజ్ సార్? ఇది కేశవాపురం తల్లాడ మండలం సార్. కేశవాపురం తల్లాడ మండలం. ఓకే సార్. ఇప్పుడు మనం కేశవాపురం తల్లాడ మండలం విలేజ్లో ఉన్నాము. మనకు వేణుగోపాల్ గారు మంచి రైతు. నాకు గత 4 years నుంచి అని కూడా సారు మేము కాంటాక్ట్లో ఉంటూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆర్పిఎస్ తోటి స్టార్టింగ్ నుంచొని చేయాలి. స్టార్టింగ్ అంటే నారు యాజమాన్యం, విత్తన శుద్ధి దగ్గర నుంచొని కంప్లీట్గా ఈసారి మిర్చిలో చేయాలి సార్. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాలు అంటున్నారు. ఎలా పాసిబుల్ అయింది? ఈసారి ఖచ్చితంగా మీ పద్ధతులలో చేయాలి సార్ అని చెప్పి సార్ రావటం అనేది జరిగింది. ఇప్పుడు నారుమడిలో ప్రధానంగా ఏంటంటే చుట్టూ రామకృష్ణ గారు నారు కూడా ఇక్కడ పోశారు. ఈ ప్రాంతంలో వేరుకులుడు అనేది కూడా కొంత ప్రథమ సమస్యగా ఉంది. మరి ఇప్పుడు మనకు ఆర్పిఎస్ తోటి సాయిల్ గార్డ్ తోటి విత్తన శుద్ధి చేశారు. చేసిన తర్వాత దీంట్లో ఎలాంటి తేడాలు ఉన్నాయి, మిగతా నారులకు మన నారుకు ఉన్న తేడా అనేది ఒకసారి చెప్పండి వేణు గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నేను ఫస్ట్ విత్తన శుద్ధి నుంచి కూడా సాయిల్ గార్డ్ ఆర్పిఎస్ చేయడం జరిగింది. ఓకే. విత్తన శుద్ధి చేసి విత్తనం కరెక్ట్గా 6వ రోజే మొలవటం కూడా జరిగింది. 6వ రోజే మొలిసిందా సార్? నారు కూడా మొలవటం జరిగింది. ఓకే. తర్వాత నారు మొలవక ముందు ఒక 2 రోజుల ముందు నేను సాయిల్ గార్డ్ని అదేవిధంగా ఆర్పిఎస్ని రెండింటిని ట్యాంక్లో కలిపి ఓకే భూమి మీద ట్యాంక్లో అప్లై చేసేస్తారు వాటర్ని బాగా. ఓకే. దానివల్ల నాకు నారు మళ్ళలో చనిపోయే సమస్య లేదండి. వేరుకులుడు అనే సమస్య అనేది లేదు. సమస్య అనేది లేదు. ఓకే. అది మీరు గమనించారా సార్? గమనించారు. నార్మల్లో ఉంది, దాంట్లో లేదు. పక్క నార్మల్లో వేరుకులుడు వస్తుందా సార్? వస్తుంది సార్. దానివల్ల మన దాంట్లో అయితే లేదు. కాబట్టి నేను దీని వల్లనే అని డిసైడ్ అయ్యా. జర్మినేషన్ ఎట్లా వచ్చింది సార్? 100% జర్మినేషన్ వచ్చింది సార్. జర్మినేషన్ బాగా వచ్చిందా సార్? రామకృష్ణ గారు మీరు చెప్పండి సార్. సార్ వాళ్ళ నార ఎలా ఉంది సార్? బాగుంది సార్. మా దాటినే బాగుంది. నాకంటే 2 రోజులు వెనకే పోసారు. మీకంటే 2 రోజులు వెనకే అయినా కానీ తేడా ఉంది. అంటే ఇప్పుడు అంటే సార్ నేనేమో 28వ తారీఖు పోసిన, ఒక 3 రోజులు ముందే పోసాను. ఓకే. బాగుంది నారు. మరి ఇప్పుడు ఆర్పిఎస్ సాయిల్ గార్డ్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి అని మా పద్ధతులలోకి వస్తారా మరి రామకృష్ణ గారు? తీసుకుందామనే అనుకుంటున్నాను. అంతేనా సార్? ఓకే. రామారావు గారు మీరు కూడా ఒక రైతు కదా, అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, చాలా నారులోని సారు యొక్క వేణుగారి నారుని చూస్తున్నారు కదా. దీంట్లో మీకు పచ్చదనంలో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, రెండోది ఆ వేరు అంటే వచ్చే అంటే కాడ కానివ్వండి, ఎట్లా అనిపిస్తుంది రామారావు గారు? కంపేర్ చేసుకుంటే పక్క వాళ్ళకన్నా వినేది చాలా బాగుందండి. ఓకే కూడా బాగుంది. ఓకే. నలుపు కూడా ఉంది. నలుపుదనం ఉంది. కాడ అనేది కూడా స్టాండర్డ్గా వస్తుంది. కాడ అనేది కూడా ఏంటంటే కొద్దిగా గట్టితనం అనేది బాగా ఉంది. కెమికల్ ఫెర్టిలైజర్ అలా వాడలేదు సార్. గట్టితనం అనేది బాగా ఉంది. కెమికల్ ఫెర్టిలైజర్ అనేది ఇంతవరకు వాడలేదు అనేది. ఓకే. ఇది ఆర్పిఎస్ చూడండి. దీని యొక్క అంటే లేత ఆకుపచ్చ రంగు, ముదురు రంగు కాదు, లేత ఆకుపచ్చ రంగులో మంచి అంటే నిగనిగలాడుకుంటూ నారు అనేది ఉంది. అందుకోసం ఏంటంటే నారు యాజమాన్యం అనేది రైతుకు చాలా కీలకం. పంట పండించడం అనేది కాదు, పంట పండించడంలో మొదటి మెట్టు ఏంటంటే నారు పెంచడం అనేది జాగ్రత్తలు తీసుకోగలిగితే, మంచి ఆరోగ్యవంతమైన నారుని కనుక పెంచగలిగితే 100% మనం దిగుబడిలో 1% మనం విజయం సాధించినట్టే లెక్క. ఇదంతా కూడా చూడండి, నారు ఎంత మంచి పసుపు పచ్చదనం కానివ్వండి, ఆ గ్రోత్ కానివ్వండి ఏ రకంగా ఉందనేది మీకు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 సాయిల్ గార్డ్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఓకే సార్. నమస్తే. నమస్కారంలో. నమస్తే.